ప్రతి ఒక్క విషయంలోనూ ఇబ్బంది ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీస్ అన్నవి కొంచెం డిలే అవుతున్నాయి. దా లేదా కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఓకే ఇప్పుడే కదా పెళ్ళయింది, చిన్న పిల్లలమే కదా, ఎందుకు అప్పుడే మనము పిల్లల్ని కానీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అనేసి కొంతమంది పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు అందరూ భరిస్తారు. ఆ తరువాత మనల్ని కాకుల్లాగా పొడుచుకొని తింటారు. అవునా? ఆ బాధ వర్ణనాతీతం. చెప్పలేం. ఆ బాధ భరించడానికన్నా ప్రశాంతంగా ఈ చిన్ని చిన్ని చిట్కాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం కరెక్ట్. అవునా? ఎంతమంది అగ్రి అవుతారు నాతో? అగ్రి అవుతారా? అవ్వరా? అవుతారా? మరి అందరూ నాకు మెసేజ్ చేయాలి. మేడం మేము కన్సీవ్ అయిపోయాం, మేడం మేము కన్సీవ్ అయిపోయాం అనేసి అందరూ నాకు తొందరలోనే మెసేజ్ చేయాలి మీ అందరూ అనేసి కోరుకుంటున్నాను. లాస్ట్ 1 మంత్గా కొత్త బ్యాచెస్ని తీసుకోలేదు. ఆల్మోస్ట్ ఫోర్త్ బ్యాచ్కు ఉన్నంత వరకు చాలా వరకు ప్రెగ్నెన్సీస్ కన్ఫర్మ్ అయ్యాయి. ఇక్కడ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వకపోవడానికి, మనకు ప్రెగ్నెన్సీస్ వచ్చి వెంటనే అబార్ట్ అయిపోవడానికి కారణం మన కర్మ. అవునా? అగ్రి అవుతారా? అండ్ మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీస్. అందరి మైండ్ సెట్ ఒకేలా ఉంటుందా? ఉండదు. ఖచ్చితంగా మైండ్ సెట్స్ అన్నది వైఫ్ మైండ్ సెట్కి, హస్బెండ్ మైండ్ సెట్కి డిఫరెన్స్ ఉంటుంది. మన చేతిలో ఉన్న 5 వేళ్ళే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి, సైజెస్లో. అవునా? ఒక్కొక్కటి ఒక్కొక్క తత్వంలో ఉంది. దీనిది దీనికి నచ్చదు, దీనిది దీనికి నచ్చదు, దీనిది దీనికి నచ్చదు, దీనికి దీన్ని నచ్చదు. అవునా? ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉన్నారు. అలానే ఇప్పుడు మనం కూడా ఒకరు అవును అంటే ఇంకొరు కాదు అన్న ప్రపంచంలో ఉన్నాము. మన మైండ్ సెట్ వల్ల కూడా మనకు ఇబ్బందులు అన్నవి వస్తూనే ఉన్నాయి. అవునా? అవునా కాదా? వస్తున్నాయి. కనీసం ఇలాగైనా అనండి, ఇలాగైనా అనండి, నాతో ఏదన్నా చెప్పండి. అప్పుడే నాకు అర్థం అవుతుంది, ఓకే వింటున్నారు నిద్రపోకుండా అనేసి. కొంతమందికి అన్నీ బాగుండి కూడా ట్యూబ్స్ ప్రాబ్లమ్స్, లేదా స్పర్మ్ క్వాలిటీ ప్రాబ్లం, లేయర్ ప్రాబ్లం, గర్భసంచి వీక్గా ఉండడము, ట్యూబ్స్ బ్లాక్ అయిపోవడము, వస్తోంది కానీ నిలవకుండా పోవడము, స్ట్రెస్ వల్ల, అప్పుల బాధల వల్ల ప్రతి ఒక్కరికి అప్పుల సమస్యలు ఉంటూనే ఉన్నాయి. దాన్ని దీంట్లోకి మనం పెట్టకూడదు కదా. అవునా? అది అదే, ఇది ఇదే. మనము ఒక కొత్త ప్రాణానికి జీవం ఇవ్వాలి. దానికి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే, మన నెగటివ్ ఎనర్జీస్ని క్లియర్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కొంతమంది ఆల్రెడీ ఎస్జేఎం క్లాసెస్కి జాయిన్ అవుతూ ఉన్నారు. అవునా? వారికి ఆరా గురించి బాగా తెలుసు. మీకెవరికైనా తెలియదు అంటే ఎస్జేఎం అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అక్కడ ఆరా గురించి నేర్చుకోండి. ఆరానే ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నాను అని అంటే, లోపల మన ఇంటర్నల్ బాడీ లేదా సూక్ష్మ శరీరంలో ఉన్న చక్రాలు యాక్టివేట్ అవ్వాలి. కనీసం యాక్టివేట్ అవ్వడానికి ప్రయత్నించాలి అంటే మనము ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ నుంచి దూరంగా వెళ్ళాలి. అవునా? ఇక్కడ ఎంతమంది కోపం ఎక్కువ? చిన్న విషయానికి కూడా. అవునా? ఇంట్లో అత్తగారు తిట్టారనే సరిచేది మొగుండేనా? యాక్సెప్టెడ్. అవునా? ఇలా అర్చుకుంటూ పోతే మన ఆరా అన్నది బ్రేక్ అవుతుంది. అలానే అబ్బాయిలు కూడా ఏం తక్కువ కాదులేండి. భార్య ₹1 అమ్మగారి ఇంటికి ఇస్తారంటే వాళ్ళు కూడా అరుస్తారు, ఆబ్వియస్గా. సో ఫస్ట్ మనము వీ హ్యావ్ టు క్లియర్ అవర్ నెగటివ్ ఎనర్జీస్. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆరా క్లెన్స్ చేసుకోవడం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రతిరోజు వాటర్ థెరపీ చేసుకోవాలి. ఇప్పుడు అనన్య గారు చెప్పారు కదా, తనకి ఈ ఇబ్బంది ఉంది. సో ఈ ఇబ్బంది క్లియర్ అవ్వాలి అని అంటే
ఇంగ్లీష్ మెడిసిన్తో పాటు వాటర్ థెరపీ కూడా చేసుకోవాలి. దానికి ముందుగా మీరు ఏమి తీసుకున్నా, ఏం తిన్నా ఫస్ట్ ఆ తినే దాంట్లో ఉన్న ఎనర్జీస్ని క్లియర్ చేసి డివైన్ ఎనర్జీస్ని పాస్ చేసి తినాలి. పూర్వకాలంలో శుద్ధీకరణ చేయడం అనేసి ఆకు ఇస్తరి వేసిన తర్వాత ఇస్తరి చుట్టూ ఏ మనస్తత్వంతో వంట చేసింటారో తెలియదు కాబట్టి ఇస్తరి చుట్టూ నీళ్ళని ప్రోక్షం చేసి గాయత్రి మంత్రంతో శుద్ధి చేసుకున్న తరువాత భోజనం చేస్తారు, అవునా? అదే కాన్సెప్ట్ని ఇప్పుడు మళ్ళీ మనం అందరం స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మీరు చాలా ఆలోచనలు ఉంటాయి. పొద్దున నిద్ర లేవగానే తల నిండా ఆలోచనలే ఉంటుంది, అవునా? ఆఫీస్ వర్క్ అనేసి, లేదా ఇంట్లో పనులనేసి, స్ట్రెస్సు, వ్యాపారము, ఇలా ఆన్లైన్ బిజినెస్ ఇట్లా జరగట్లేదు, అట్లా జరగట్లేదు, ప్రతి ఒక్కటి తలలో తిరుగుతూనే ఉంటుంది. లేదా అది కూడా లేదంటే వంట చేసేటప్పుడు ఫోన్లో హెడ్సెట్స్ పెట్టుకొని ఎవరితోనో మాట్లాడుతుంటాం. వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎవరైనా మనల్ని పోక్ చేశారనుకోండి, వాళ్ళని తిట్టడం స్టార్ట్ చేస్తాం, అవునా? తిట్టడం స్టార్ట్ చేసినాక ఏమవుతుంది? ఆ ఎనర్జీస్ మీకు తెలియకుండానే మీరు వండే ఫుడ్లోకి వెళ్తుంది. దాన్ని మళ్ళీ మీరే తీసుకున్నారంటే ఆ నెగటివ్ ఎనర్జీస్ మళ్ళీ మీరే తిన్నట్లుంటుంది. అందుకే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు పెట్టిన భోజనం తింటే నాకు వామిటింగ్ అయ్యేలా ఉంది, ఇది తినగానే నాకు ఎందుకో భోజనం చేసి వచ్చినప్పటి నుంచి నా మనసు అంతా పిచ్చి పిచ్చిగా ఉంది, కోపం వచ్చేస్తుంది, ఎవరిని చూసినా మాట్లాడలేకపోతున్నాను, తిట్టాలనిపిస్తోంది, ఎవరిని తిట్టాలో తెలియట్లేదు అన్న ఇన్నర్ ఫీలింగ్ మీకు ఉంటుంది, అవునా? సో అందుకే అలాంటివి ఏవి కాకుండా ఉండడానికి దాంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ తీయాలి. ఇది నా ప్లేట్ భోజనం అనుకుంటే ఇలా లెఫ్ట్ హ్యాండ్ లేదా ఇలా ప్లేట్ ఇట్లా ఉంటుంది కదా, నేను చూపించడానికి లెఫ్ట్ హ్యాండ్లో పెడుతున్నాను. ఇక్కడ భోజనం ఉందంటే నెగటివ్ ఎనర్జీస్ని ఇలా 3 టైమ్స్ ఇలా తిప్పి దీంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ని నేను తీస్తున్నా. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ 3 టైమ్స్ తిప్పి దీంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ తీసేసి నేను అదే వైలెట్ ఫ్లేమ్లో వేసేస్తున్నా. ఇప్పుడు డివైన్ ఎనర్జీ పంపించాలి కదా, ఏమని అడుగుతారు? యూనివర్స్ని కానీ మీ ఇష్టదైవాన్ని కానీ ఏమని అడుగుతారు? తల్లి, నేను తీసుకుంటున్న ఈ భోజనంలో నీ యొక్క దివ్య శక్తిని పాస్ చెయ్యి, ఆ దివ్య శక్తిని నాకు పంపించు, నా చేతికి పంపించు అనేసి ఈ చెయ్యి ఇలా పెట్టి నాకు ఈ దివ్య శక్తిని నేను నా భోజనానికి పాస్ చేస్తున్నాను అనేసి దానికి పాస్ చేసి అప్పుడు దాన్ని భోజనం చేయాలి. అప్పుడు మీరు వాళ్ళు ఏ ఆలోచనతో చేసినా ఆ నెగటివ్ ఎనర్జీస్ అన్నీ బయట వెళ్ళిపోతుంది. అది మీ ఆరోగ్యాన్ని కూడా హాని చెయ్యదు. మీరు తీసుకునే మెడిసిన్స్ కూడా ఇలాగే తీసుకోవాలి. కనీసం మీరు కాఫీ తాగినా కూడా నెగటివ్ ఎనర్జీస్ తీసేసే తాగాలి. ఓకే, ఫస్ట్లో కొంచెం కష్టంగా, వింతగా, విడ్డూరంగా ఉంటుంది. కాకపోతే చేస్తూ ఉంటే మీకు వచ్చే రిజల్ట్స్తో మీరే అట్రాక్ట్ అవుతారు. ఓకే, ఇక్కడ మనము అన్నిటినీ గాయత్రి మంత్రంతో మాత్రమే చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ వాటర్ థెరపీ. ఇప్పుడు మనకు స్వాదిష్టాన చక్రం కింద ఉన్న 3 చక్రాలు, కూర్చొనున్న ప్లేస్లో ఉన్నది మూలాధార చక్రం, మూలానికి సృష్టికి మూలం. దానిపైన ఉన్నది స్వాదిష్టాన చక్రం. అన్ని ఎమోషనల్ యాక్టివిటీస్ మన గర్భసంచి అలానే రిలీజ్ అయ్యే స్పర్మ్ కూడా ఆ స్వాదిష్టాన చక్రం ఎనర్జైజ్డ్గా ఉంటేనే రిలీజ్ అవుతుంది, లేకపోతే లేదు. ఓకే, అండ్ మూలాధార చక్రం మణిపూరక చక్రం నాభి దగ్గర ఉంటుంది. ఇది కనెక్ట్ అయి ఉంటుంది. ఈ 3 చక్రాలు సృష్టి, స్థితి, లయ చక్రాలు. సృష్టికి, దాని ఆలోచనకి, దాన్ని మనం ఆచరణలో పెట్టడానికి కావలసిన శక్తి కింద ఉన్న 3 చక్రాలకి ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఇమ్మీడియట్గా కావలసినది
స్వాదిష్టాన చక్రం. అవునా? రిలేషన్షిప్స్ కానీ ఏదైనా స్వాదిష్టాన చక్రం. ఇది ఫస్ట్ అమ్మాయిల కన్నా అబ్బాయిలకి ముందు ఎనర్జైజ్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళలో జనరేట్ అయ్యే స్పర్మ్ క్వాలిటీ అక్కడి నుంచే బిడ్డ పుట్టడానికి స్టార్ట్ అవుతుంది. బిడ్డకి 9 నెలలు కాదు, కరెక్ట్గా చూసామంటే 12 నెలలు తండ్రి కడుపులో తండ్రి స్వాదిష్టాన చక్రంలో 3 మంత్స్ పెరుగుతుంది అది. దాని తరువాత తల్లి గర్భంలో 9 నెలలు పెరుగుతుంది. సో టోటలీ ఆ ఎంబ్రియో యొక్క లైఫ్ వచ్చి 12 మంత్స్ అన్నమాట. బేబీ జనరేట్ అవ్వడానికి మేబీ నా సైన్స్ టర్మ్స్ అప్పుడప్పుడు మిస్ మ్యాచ్ అవ్వచ్చు, నాకు సైన్స్ అంత ఎక్కువ రాదు కాబట్టి. సో అప్పటి నుంచి బేబీ పుట్టే వరకు 12 నెలలు పడుతుంది. ఇక్కడ 2 విషయాలు చేయాలన్నమాట. స్వాదిష్టాన చక్రానికి ఎనర్జీస్ని పాస్ చేయాలి. ఓకే. మా బొడ్డుకి మూల స్థానానికి మధ్యలో ఉన్నది, పొత్తి కడుపు దగ్గర ఉన్నది స్వాదిష్టాన చక్రం. ఓకేనా? దీనికి ఎనర్జీస్ని పాస్ చేయాలి. అలానే శ్వాసను తీసుకొని మంత్రాన్ని 15 మినిట్స్ ఉదయం జపం చేయాలి.